ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 2వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి సప్తమి జూన్ 1వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:59 నుండి జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:35 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం అష్టమి జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:35 నుండి జూన్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:56 వరకు. నక్షత్రం మాఘ జూన్ 1వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:36 నుండి జూన్ 2వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:57 వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:57 నుండి జూన్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:58 వరకు. కరణం గరజి జూన్ 1వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8 గంటల నుండి జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:11 వరకు. వాణిజ్యం జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:11 నుండి అదే రోజు రాత్రి 8:35 వరకు. విష్టి జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:35 నుండి జూన్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:10 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుండి 9:04 వరకు. యమగండ కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 2:04 నుండి 3:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:44 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 4:24 వరకు. వర్జ్యము ఉదయం 10:16 నుండి 11:57 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. అమృతకాలము రాత్రి 8:22 నుండి 10:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయము సాయంత్రం 7:05. చంద్రోదయము జూన్ 2వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11:38 చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 12:39. సూర్యరాశి వృషభ రాశి, జన్మరాశి చంద్రుడు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఒక శుభవార్త ఇంట ఆనందాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు తమ మాట తీరుతో శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుంటారు. అంతేకాదు ఈ రోజు తలపెట్టే ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతానం నుండి కొన్ని శుభవార్తలను వింటారు. సంతానం యొక్క ప్రవర్తన వలన మీరు గర్వపడే రోజుగా ఉంటుంది. ప్రతిభను అభివృద్ధి చేసుకునేటందుకై ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలను పెంచుకోండి. ప్రణాళికల ద్వారా పనులను పూర్తి చేసేటందుకు ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు ఎవరైనా దగ్గర బంధువు ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. వీటి వలన ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తుతాయి. కాబట్టి సరైన దినచర్యను నిర్వహించడం చాలా అవసరం. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ రోజు ఆనందంగా ఉంటుంది. వివాహితులకు తమ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీకు చాలా ఓదార్పుగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్నవారి నుండి సలహాను తప్పకుండా తీసుకోండి. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. యంత్రాలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ ఉన్నతాధికారులతో సంబంధాలను పాడు చేసుకోకుండా ఉండాలి. పనిచేసే వారి పట్ల అంచనాను వేయగలిగే సామర్థ్యం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు తమ ప్రమేయం లేకుండానే ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఎవరైనా ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవలసి రావచ్చు. గతంలో ఎక్కడైనా చిక్కుకుపోయిన డబ్బు ఈ రోజు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగ పరంగా చాలా బలంగా ఉంటారని చెప్పవచ్చు. ప్రతిభను అభివృద్ధి చేసుకునేటందుకై ప్రయత్నిస్తారు. అదేవిధంగా వృధా ప్రయాణాలను అనవసరంగా చేస్తారు. ఈ రాశివారు ఈ రోజు తోటివారితో
విరోధాలు ఏర్పడకుండా సంబంధాల పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ రోజు విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరమని చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెతుకులాడుతున్నట్లయితే వారి స్నేహితులలో ఎవరో ఒకరు సహాయం చేస్తారు. దీని ద్వారా ఉద్యోగం లభిస్తుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈ రోజు అదృష్టపరంగా బాగున్నప్పటికీ కూడా కొంతమంది మీరంటే గిట్టని వారి వలన మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయని చెప్పవచ్చు. పై అధికారులతో సైతం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా మీకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ మీరు సమర్థవంతంగానే నిర్వహిస్తారు. ఈ రోజు తీసుకునే ఏ నిర్ణయాలైనా సరే ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. తొందరపడితే నష్టపోతారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువుపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ రోజు బాగుంది. ప్రతిభను అభివృద్ధి చేసుకునేటందుకే ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. కుటుంబ కలహాలకు తావివ్వకండి. ఏ చిన్న విషయాలకు కూడా ఇంట్లో గొడవలు జరగకుండా చూసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారు, రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ఈ రోజు శుభవార్తలను వింటారు. కొంతమంది వ్యాపారస్తులకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే దగ్గర వారి సలహాను తీసుకోవటంలో తప్పులేదు. వ్యాపారవేత్తలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే గనక వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఎదుటి వారిని అంచనా వేయగలిగే మీ సామర్థ్యం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం రోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి ముఖాన్ని అద్దంలో చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి కాబట్టి సోమవారాలు చంద్రుని అనుగ్రహం కొరకు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించడంతో పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివస్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. సోమవారం నాడు తలకు నూనె రాసుకునే తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఈ రోజు కొత్త ఆలోచనలు చేసేటందుకు బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం లాంటివి ఈ రోజు చేయకుండా కఠినంగా మాట్లాడకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.